అర్ధరాత్రి నగ్నంగా ఉండి ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా బిగ్గరగా ఆవాహయామై రండి రండంటూ అరుపులు వినిపిస్తే అప్పుడు ఆ పక్క నుండే ఇళ్లలోనే మీరుంటే ఏమనిపిస్తుంది? ఒక్కసారి ఒళ్ళంతా భయంతో వణికిపోతుంది కదా. సరిగ్గా ఇలాంటి అనుభూతిని గత 10 రోజుల నుంచి విశాఖలో ఆ కాలనీ వాసులు అనుభవిస్తున్నారు. ఏం జరుగుతుందో ఏమో అర్థం కాని పరిస్థితి అక్కడి వారిది. పోనీ ఆ ఇంటి యజమానిని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు ఎదురవుతున్నాయి. రాత్రిళ్ళు బిగ్గరగా భయానకంగా అరుపులు వినిపిస్తున్న ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? విశాఖలోని విమాననగర్లో క్షుద్ర పూజల కలకలంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. విశాఖపట్నంలోని శిలానగర్ పరిసర ప్రాంతమైన విమాననగర్లో ఈ పెద్ద ఇంట్లో రాజేష్ అనే సాధారణ ఉద్యోగి నివాసం ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం రాజేష్తో పాటు కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు. రాజేష్ కుటుంబ సభ్యులందరూ ఉన్నట్లుండి ఇల్లు వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళారు. ఆ రోజు మొదలు 10 రోజుల నుంచి అర్ధరాత్రి అయితే చాలు ఈ ఇంట్లో నుంచి వింత శబ్దాలు, మంత్రాలు, బిగ్గరగా అరుపులు వంటివి వినిపిస్తుండడం, నగ్న స్థితిలో పూజల దృశ్యాలు కనిపిస్తున్నాయని స్థానికులు భయాంభ్రాంతులకు గురవుతున్నారు. పగటిపూట ఇంటి పరిసరాలు నిర్మానుష్యంగా ఉండడం, ఇంటి ఆవరణలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వంటివి చల్లి ఉండడం, రాత్రి కాగానే ఇంటి లోపల నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని స్థానికులు బెంబేలెత్తుతున్నారు. రాజేష్ ఇంటి నుంచి రాత్రి కాగానే వస్తున్న వింత శబ్దాలు, అరుపులకు భయపడి చుట్టుపక్కల ఇళ్లలోని వారు భయాందోళన చెందుతున్నారు. ఓ ఇంట్లో వివాహిత అయితే ఏకంగా తన పుట్టింటికి వెళ్ళింది. దీంతో స్థానికులు అసలు ఇంట్లో ఏం జరుగుతుందోనని రాజేష్ను నిలదీశారు. అడిగితే తన ఇష్టమైన అమ్మవారికి పూజలు చేసుకుంటే నీకేంటి అభ్యంతరం అంటూ స్థానికుల్ని రాజేష్ కసురుకుంటున్న పరిస్థితి. అయితే నగ్నంగా ఎందుకు పూజలు చేస్తున్నావని నిలదీస్తే మాత్రం అతడి నుంచి సరైన సమాధానం లేదంటున్న స్థానికుల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. క్షుద్ర పూజల కేసు ఇప్పుడు విశాఖపట్నంలో సంచలనంగా మారింది. అయితే అర్ధరాత్రి సమయంలో ఏవో వస్తువులు పాతి పెడుతున్నాడని ప్రత్యక్ష సాక్షులు చూసామని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు ఉన్నారు. ఏం జరిగిందమ్మా? అసలు రాజేష్ అనే వ్యక్తి ఏం పూజలు చేస్తున్నాడు? మీరు రాత్రి సమయంలో ఏం చూశారు? వాళ్ళ ఇంట్లో పూజలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది తెలీదు. ఆడు రాత్రులు ఓం రెండు అంటూ వినేస్తున్నాం మేము. వినేసి మాకు భయం వేస్తుంది. భయం వేసి ఇంకా ఏంటి ఇలా చేస్తుండో, ఎందుకు చేస్తుండో భయపడి మా కోళ్ళు అయితే ఊరు వెళ్ళిపోయి ఇప్పుడు 2 నెలలు అయిపోతుంది. 2 వెళ్ళిపోయి 3 వచ్చింది. 2 వెళ్ళిపోయి 3 వచ్చింది. ఆవిడకి ఆల్రెడీగా ఒక ఎఫెక్ట్ కొట్టింది. ఆవిడ వల్ల భయపడిపోయి ఇంటికి రావడం మానేసింది, ఇక్కడికి రావడం మానేసింది. భయపడిపోతున్నారు ఇద్దరు, భర్త భార్యలు ఇద్దరు భయపడిపోతున్నారు. ఎన్నాళ్ళకి భయపడతాం? సొంత ఇల్లు మేము వదిలేసి వెళ్ళిపోలేము. ఇక్కడ స్థానికులు మేము, అద్దెకున్న వాళ్ళు అయితే వెళ్ళిపోగలుగుతారు. మేము సొంత వాళ్ళం ఎక్కడికి వెళ్ళిపోగలము? అందు గురించి మేము భయపడి అందరం రాత్రి ఇంటికి వెళ్ళి అడిగిన దానికి మరి ఇలాగా నా ఇష్టం, నా ఇంట్లో నేను పూజ చేసుకుంటాను, మీకేట అవసరం అడగడానికి అని లెక్కలో మాట్లాడాడు. అంటే ఒక రాత్రి సమయంలో ఏదో చుట్టూ తిరిగి వచ్చి ఏదో పాతి పెట్టే దృశ్యాన్ని మీరు చూసారంటున్నారు. ఏం జరిగింది? మా అబ్బాయి చెప్పాడు, ఒంటి మీద గుడ్డలు లేకుండా గులపం పెట్టి అక్కడ గొయ్యి తీస్తున్నాడు, మరి ఏటి పాతున్నాడు ఏంటో తెలియదు అనేసి భయపడిపోయి టెన్షన్ పెట్టుకొని చెమటలెక్కిపోయి వచ్చేసాడు. బండి మీద వచ్చి ఇలాగ ఆడి టెన్షన్ పెట్టించుకొని వచ్చేసి ఆడికి ఇప్పుడు బాగాలేదు. అక్కడే ఉండిపోయాడు. ఆ చూసిన కాడి నుంచి భయపడిపోయి అక్కడే ఉండిపోయాడు. అలా అత్తారింటికాడ ఉండిపోయాడు. ఏమని చెప్పండి మీరు? ఆయనకి అప్పుడు చూసిన తర్వాత నుంచి ఏదో అయిపోయి బాగోలేక ఇంకా రావడం మానేశారు అనమాట. అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు నిన్న ఫోన్ చేశాను, రానే ఇలా అవుతుంది చూద్దాం అంటే నేను రాలేను నాకు అని చెప్పేసి ఉండిపోయారు అనమాట. ఏమైందో తెలియదు కానీ అప్పటి నుంచి అన్నయ్యకి బాగోపోవడం, ఆయన ఎవరినైనా చూసారంటే ఆ తర్వాత రోజు నుంచి ఎవరికొకరికి బాగోపోవడం అవుతుంది. లేడీస్ని కూడా అదో రకంగా చూడడం, మా ఆవిడని కూడా కొన్నిసార్లు అలానే చూస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక అమ్మాయిని అలా కనిపించిందంటే అలా చూసుకొని వెళ్ళడం, ఆయన అలా చేయడం మాకు కొంచెం భయంకరంగా అనిపించింది. ఎవరితో మాట్లాడకపోవడం, ఎవరితోనే ఏం లేదు, మాకు కొంచెం భయంకరంగా ఉంటుంది కదా. అందుకని చెప్పి అందరం చూసాం. లేడీస్ని కూడా అలా చూడడం కూడా చేస్తున్నారు అనమాట. అది కొంచెం మాకు భయంకరంగా అనిపించి అందరం కలిసి అలా చేసాం అనమాట. పరిస్థితి పూర్తి స్థాయిలో మరి కొంతమంది స్థానికులు ఉన్నారు, వనడి దర్శనం చేద్దాం. చెప్పండి, మీ ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు? మీకేమనిపిస్తుంది అసలు? ఐగురాలు ఇంటి పక్కన నేను రెంట్ కొంటాను. కనీసం కూడా నేను అపార్ట్మెంట్లో కనీసం 5 సంవత్సరాలు పెట్టి ఉన్నాను. కానీ ఎకరం రెంట్ కొన్నాను. నాన్న తీరా చూసరికి వచ్చేసరికి అనమాట. తీరా మమ్మల్ని నీ కాట 10 రూపాయలు డబ్బులు తెచ్చుకొని నేను చేసుకుని బండి పెట్టుకుని పక్కన చేసుకుంటాను. చేసుకుంటే తీరాజు ఆ బండి తెచ్చానమాట. పెద్ద సార్ నాది వచ్చేమాట మాట్లాడుతాను. నాకు వెనకెట్టు నేను మందు తాగుతున్నా వెనకెట్టు పెట్టి సిల్లింగ్ పెట్టాడు. పక్క పెట్టినా నా 70,000 రూపాయలు అయ్యాయి. నేను చచ్చిపోతాను. ఆ యావు చచ్చిపోయేసరికి ఆ యావు చచ్చిపోతే నేను చచ్చిపోతాను. ఆ యావు చచ్చిపోయింది కాబట్టి నేను బతికాను, లేకపోతే నేను పోతాను. అయితే నాకు అలా అది చేయను కరెక్టా చెప్పండి?
ఇది పరిస్థితి పూర్తిగా కూడా అనేక అనుమానాలు, విమాన నగర్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, తమ ప్రాణాలకు కూడా భయంగా ఉందని కూడా ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. ఇంటి యజమాని రాజేష్ ప్రవర్తన వింతగా ఉండడంతో క్షుద్ర పూజలని అనుమానిస్తున్నారు స్థానికులు. అర్ధరాత్రి ఇంటి నుంచి వింత శబ్దాలు వస్తున్న సమయంలోనే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. విమాన్ నగర్కు వచ్చిన పోలీసులు రాజేష్ ఇంటికెళ్లి పరిశీలించారు. అక్కడి పరిస్థితిని, స్థానికులు తెలిపిన వివరాలని పై అధికారులకు నివేదించారు. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, ఎయిర్పోర్ట్ పోలీసులు విచారణ సాగిస్తున్నారని చెబుతున్నారు. విమాన నగర్లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయనే విషయం విశాఖపట్నం అంతా పాకిపోయింది. దీంతో నగరంలో ఇప్పుడు ఈ ఇంటి పరిసరాలను వెళ్లాలంటేనే ఇతర ప్రాంతాల వారు కూడా భయపడుతున్న పరిస్థితి. ఇంటి ఆవరణలో పసుపు చల్లి ఉండడం, అక్కడక్కడ నిమ్మకాయలు, ఎరుపు దుస్తులు వంటివి పడి ఉన్న దృశ్యాలు క్షుద్ర పూజల అనుమానాల్ని బలాన్నిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఇప్పుడు విశాఖపట్నం వ్యాప్తంగా కూడా సంచలనం రేపాడు. అర్ధరాత్రి సమయంలో నగ్న స్థితిలో ఉండి ఏవో గట్టిగా బిగ్గరగా మంత్రాలు చదువుతూ పూజలు చేస్తున్నాడు. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విమాన్ నగర్లో ఉన్న బోర రాజేష్ ఇంటి వద్ద ఉన్నాం. చూస్తున్నాం అంటే ఒక క్షుద్ర పూజలు అనగానే మనకి కనిపించే దృశ్యాలు ఏ విధంగా కనిపిస్తాయో, ఒక నెగిటివ్ ఎనర్జీ మన కంటికి ఏ విధంగా రిఫ్లెక్షన్ అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మన ఇంటిని చూస్తుంటే అదే స్థితిలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తిగా కూడా ముందు భాగం అంతా కూడా మనం క్లోజ్ చేస్తుంది, పైన భాగం అంతా ఖాళీగా ఉంది. ఒక అండర్ కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పైన మనకు కనిపిస్తుంది. పూర్తిగా మనం చూస్తున్నాం ఏ విధంగా సిచ్యువేషన్ ఉందో. ఎందుకంటే ఇక్కడున్న స్థానికులతో మాట్లాడడం జరిగింది. స్థానికులు కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. ఎందుకంటే గత 10 రోజుల నుంచి రాత్రి సమయంలో బిగ్గరగా మంత్రాలు చదువుతాడని. అంటే ప్రస్తుతం ఇంటికి లాక్ చేస్తుంది, రాజేష్ బయటకు వెళ్ళాడు గొడవ జరిగిన తర్వాత. ప్రస్తుతం మనం చూస్తున్నాం సాక్షి టీవీ స్క్రీన్ మీద దీనికి సంబంధించి ఇంటి ఎదురు భాగంలో పసుపు కుంకుమ విడివిడి భాగంగా అక్కడక్కడ చల్లి ఉన్న దృశ్యాలు చూస్తున్నాం. తాను చేస్తున్నవి అమ్మవారి పూజలు మాత్రమే అని చెప్తున్నాడు. కానీ అర్ధరాత్రి సమయంలో నగ్న స్థితిలో ఉండి ఈ అమ్మవారి పూజలు ఏంటి అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎవరికి అర్థం కాని ప్రశ్న. ప్రస్తుతం రాజేష్ ఇంట్లో లేడు, ఇంటికి తాళం వేసి ఉన్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. అయితే ముందు భాగంలో ఈ విధంగా పసుపు జల్లేసి ఉంది, అదేవిధంగా లోపల దేవుని ప్రతిమలు ఉన్నాయని ఆ క్షుద్ర పూజలు చేస్తున్నట్టు కూడా వారు చెప్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం ఏ విధంగా ఉందన్న సిచ్యువేషన్ పూర్తిగా కూడా దీనికి సంబంధించి. ఎందుకంటే మనం మొట్టమొదటిగా పూర్తిగా కూడా ఇంటి ఘటనకు సంబంధించి ఒకవైపు మనం ఇప్పుడు సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తే ఇంటికి సంబంధించి గ్లాస్ చూస్తున్నాం ఏ విధంగా ఉందని. మొత్తం అంతా కూడా అతను బయట వ్యక్తులు ఏ విధంగా లోపలికి వెళ్ళాలి, అదేవిధంగా లోపల ఉన్న వాళ్ళు బయటకు ఏ విధంగా చూడాలి అంశంపై కూడా బయట ఎవరున్నారో లేదో చూడడానికి గ్లాసుకు సంబంధించి ఆ గ్లాస్ వద్ద కొంత భాగాన్ని నీట్గా తుడిచి ఉంచాడు. ఆ తుడిచి ఉన్న భాగంలో నుంచే బయట ఏం జరుగుతుంది, బయట ఎవరేం చేస్తుంటారని లోపల ఉన్న కట్టని జరిపి అందులో నుంచి చూస్తాడని స్థానికులు చెబుతున్నారు. అయితే ఒక పకడ్బందీగా పూజలు చేస్తున్నట్లు అంశం మాత్రం తెలుస్తుంది. కానీ ఈ పూజలు ఎందుకు జరుగుతున్నాయి, రాత్రి సమయంలో నగ్న స్థితిలో పూజలు ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం క్లారిటీ లేదు. స్థానికులు మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంటికి తాళం వేసి బోర రాజేష్ బయటకు వెళ్ళడం జరిగింది. అయితే బోర రాజేష్ ఏం చెప్తాడో తెలియదు. ఎందుకంటే కేవలం పూజలు మాత్రం చేస్తున్నాను, తన ఆర్థిక స్థితి బాగాలేదు అందుకే పూజలు చేస్తున్నానని చెప్తున్నాడు. కానీ అర్ధరాత్రి సమయంలో నగ్న స్థితిలో చేయాల్సిన అవసరం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా కూడా భయభ్రాంతులకు గురై చాలా మందికి అనారోగ్య పరిస్థితి కూడా వచ్చిన సిచ్యువేషన్. అయితే ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి ఎయిర్పోర్ట్ పోలీసులు వచ్చారు, దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ రాజేష్ ఇంట్లో లేకపోవడంతో, రాజేష్ బంధువులు కూడా ఎవరు లేకపోవడంతో అనేక అనుమానాలు రేకెత్తున్నాయి. అది పూర్తిగా ఈ క్షుద్ర పూజల కేసు ఏం జరుగుతుంది, నిజంగా ఈ క్షుద్ర పూజలా లేకపోతే దైవతకు సంబంధించిన పూజలా, కేవలం ముఖ్యంగా ఆర్థిక స్థితి బాలినందుకు పూజలు చేస్తున్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. మరోవైపు ఇంటి యజమాని రాజేష్ మాత్రం తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మాత్రమే పూజలు చేసుకుంటున్నామని చెప్తున్నాడు. నేను మొదటి నాకు శుక్రవారం కదా నాకు వేళ దుర్గమ్మ నాకు వండిన కోసం రోజు రావచ్చు అమ్మవారిని పిలుచుకుంది. అమ్మ నా పరిస్థితి ఏంటి, నా బాధ ఏంటి, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఇబ్బందులు, నాకెందుకు కష్టాలు, ఏ పని అవ్వట్లేదు, ఎక్కడికి ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఓ పనికి వెళ్ళలేకపోతాను, పాటికి వెళ్ళిపోతాను, ఇల్లు డెవలప్మెంట్కి వెళ్తే ఇల్లు డెవలప్మెంట్కి అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అని ఆవిడ పిలుచుకుని రాత్రి ఆడుకుంటాను. అంతే నా ఇంట్లో పలానా దొరికాయి అని చెప్పమానండి, ఓకే ఐఎమ్ రెడీ. అయితే అవి ఖచ్చితంగా క్షుద్ర పూజలే అని స్థానికులు అంటున్నారు. రాత్రి సమయాల్లో వినిపించే వింత శబ్దాలు, మంత్రాలు, బిగ్గర అరుపులకు తాము భయంతో వణికిపోతున్నామని, ఇలాంటి భయానక వాతావరణం వల్ల తమ ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయని చెప్తున్నారు. పూజలు ముగిశాక సామాగ్రిని పాతి పెడుతున్నారని కూడా స్థానికులు చెప్తున్నారు. మరి
రాజేష్ ఇంటిని పరిశీలించిన ఎయిర్పోర్ట్ పోలీసులు దర్యాప్తులో ఏం తేల్చుతారో చూడాలి.